నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్కు స్వాగతం, సుస్వాగతం. నేను విసాయ్. రైట్, ఈరోజు ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ. ఇక సర్ ప్రక్రియ అంటే ఓటర్ల సవరణ ప్రక్రియ వివాదాస్పదమైంది. విపక్షాలు దీనిపై ఉద్యమాలు, న్యాయ పోరాటాలు కూడా చేస్తూ ఉన్నాయి. అయితే ఎన్నికలకు వచ్చేసరికి గొడవలు లేకుండా సవ్యంగా జరిగాయి. పోలింగ్ శాతం కూడా భారీగా నమోదైంది. ఇప్పుడు తెలంగాణలో సర్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అయితే దీనిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సర్ ప్రక్రియ ద్వారా బీజేపీ సర్కార్ సెక్యులర్ ఓటు తొలగిస్తుందని కూడా తెలియజేశారు. దీనిపై ఓటర్లు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆయన సూచించారు. ఇంతకు కాంగ్రెస్ ఆరోపణలో నిజమెంత? నిజంగానే సెక్యులర్ ఓటు తొలగిస్తారా లేదా? అసలు ఏం జరుగుతూ ఉంది? సో కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి కూడా సర్ ప్రక్రియ తీసుకొచ్చింది. ఇది కేవలం దొంగ ఓట్లను తీసేయడం, అలాగే సరైన ఆధారాలు లేని ఒక ఓట్లను కూడా తొలగించడం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు కానివ్వండి, లేకపోతే ఇతర వామపక్ష పార్టీలకు సంబంధించి కానివ్వండి, ఇతర బీజేపీ ఇతర పార్టీలు ఏలుతున్నటువంటి రాష్ట్రాల్లో ఈ సర్ ప్రక్రియను తీవ్రస్థాయిలో కూడా విమర్శిస్తూ ఉన్నారు. మరి ఏం జరగబోతోంది? అసలు నిజంగానే సర్ ప్రక్రియ కూడా జరుగుతోందా అనేది అంశానికి సంబంధించి కూడా ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు ఈ డిబేట్లో పాల్గొనడానికి ప్రముఖ అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు, అలాగే తెలంగాణ కాంగ్రెస్ టీపీసీసీ సేవాదల్ నిరంజన్ గారు ఇద్దరే ఉన్నారు. కార్తిక్ గారు నమస్కారం, నిరంజన్ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. రైట్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నిరంజన్ గారు, మీరు చెప్పండి, సెక్యులర్ పార్ట్ సంబంధించినటువంటి ఓట్లు తొలగిస్తారని చెప్పేసి అంటున్నారు. నిజంగా సెక్యులర్ ఓట్లు తొలగిస్తున్నారా? సర్ ప్రక్రియ చేయడం వల్ల న్యాయబద్ధమైనటువంటి ఓటర్ వ్యవస్థ అనేది బాగుపడుతుందని చెప్పేసి ప్రధానమైనటువంటి వాదన. మీరేమంటారు? ముందుగా ప్రైమ్ నైన్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు, డిబేట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈరోజు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి దేశ భద్రతను, ఏదో ఓటర్లను, ఎలక్షన్ అని పెట్టేసి కేవలం బీజేపీ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని, ఆర్ఎస్ఎస్ సంబంధించిన భావజాలాన్ని మాత్రమే ప్రయోగంలోకి తీసుకొని వాళ్ళకు సంబంధించిన పర్సన్స్ ని ప్రతి రాష్ట్రంలో యాడ్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి కొత్తగా వీళ్ళు ఏం చెప్పే అవసరం లేదు. 2004 వరకు ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి కొత్తగా అప్పట్లో ఉన్నది. అయితే దీన్ని కొత్తగా అప్డేట్ 1987 అని చెప్పేసి కొత్తగా ఈ రాజ్యాంగంలో లేని ఈ ఓటర్ సర్ అని చెప్పేసి రాజ్యాంగంలో లేనిది, అదేవిధంగా పార్లమెంట్ లో అప్రూవల్ లేనిది, ముఖ్యంగా చెప్పాలంటే పార్లమెంట్ లో అప్రూవల్ చేయని ఒక జీవో తీసుకొచ్చి ఒక ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి చెప్పు చేతల్లో ఉండే ఏరియాలకు, ప్లస్ అదేవిధంగా బీజేపీ పార్టీ ఎక్కడెక్కడ పాజిటివ్ ఉంది, ఎక్కడెక్కడ నెగిటివ్ ఉంది, ఆ ఓట్లను గల్లంతు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నదని చెప్పవచ్చు. దీనికి నేను ముఖ్యంగా కొన్ని ఎగ్జాంపుల్స్ గా చెప్పడం తెలుసుకున్నా. వాటిలో భాగంగా కర్ణాటకలో ఉండే రాజురా అని, అదేవిధంగా మహారాష్ట్రలో ఉండే అలందా, కర్ణాటక అలందా, రాజురా అనే కొన్ని ప్రాంతాలలో 6,000 నుంచి 9,000 ఓట్లు వేరే రాష్ట్రాల ఓట్లు అక్కడ ఉన్నాయి. ఆ వేరే రాష్ట్రాలవి అంటే అసలు సంబంధం లేని పర్సన్స్, అసలు సంబంధం లేని విధంగా వాళ్ళకు ఈ ఓట్లు గల్లంతైనాయి. దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ గారు ఒక అనౌన్స్ చేశారు, కర్ణాటకలో అలందా కానీ మహారాష్ట్రలో ఉండే రజురాజ్ నియోజకవర్గంలో ఇట్లా జరిగిందని దాదాపు 18 సార్లు ఎలక్షన్ కమిషన్ కి అప్పీల్ పెట్టుకోవడం జరిగింది. రైట్, వాళ్ళు రివిజన్ చేయకపోవడగా ఇలాంటి కూడా ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ రిక్వెస్ట్ చేసుకుంటే కనీసం వాటిని పట్టించుకొని దౌర్భాగ్యస్థితి ఎలక్షన్ కమిషన్ జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు, ఆల్ ఇండియా సంబంధించిన ఎలక్షన్ అధికారి. ఒకనొక సందర్భంలో మీ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వివిధ వామపక్షాలకు సంబంధించినటువంటి మీ కూటమి నాయకులకు సంబంధించి ఇండియాకు సంబంధించినటువంటి కూటమి నాయకులందరూ కూడా జ్ఞానేశ్వర్ ఆయన ఎవరైతే ఉన్నారో చీఫ్ ఎలక్షన్ కమిషనరు సంబంధించినట్టు ఆయనపై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టారు, ఆయన తొలగించాలని చెప్పేసి కూడా. కేవలం సర్ ప్రక్రియలో భాగంగానే పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే వాళ్ళు చెప్పినటువంటి వాదన ఏంటంటే దొంగ ఓట్లను తీసేస్తాం, ఖచ్చితంగా కూడా పారదర్శకంగా ఉన్నటువంటి ఓట్లను మేము ఉంచుతామని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా అంటున్నటువంటి మాట. ఎందుకు కాంగ్రెస్ పార్టీ దీన్ని జీర్ణించుకోలేకపోతుంది? మనం ఇంకోటి కూడా తెలుసుకోవాలి. 2004 వరకు స్పెషల్ ఇంటెన్సివ్ లేదు, ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి. అదే విధంగా మనకు ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1987 తర్వాత 1987 కు ముందు
అదేవిధంగా 2004 తర్వాత అని పెట్టేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో అవి మెయిన్ గా కీ రోల్ గా పాత్ర వేస్తున్నారు. అంటే 2004 నుంచి ఈ రోజు వరకు లేని పిల్లలు ఆల్రెడీ ఓట్లు వేస్తున్న వాళ్లకు ఇది పెద్ద శిక్షనే. ఎందుకంటే వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకు నచ్చిన వాళ్ళను బీజేపీ పార్టీలో ఉండే వాళ్ళను వాళ్ళకు సంబంధించిన పర్సన్స్ ని సెంట్రలైజ్ సిస్టమ్ ఉపయోగిస్తుంటుంది. సెంట్రలైజ్ సిస్టమ్ ద్వారా ఈడ ఓటరు అధికారికి తెలియకుండా ఓట్లు మ్యాపింగ్ జరగడం అనేది ఎంత వైరుధ్యం అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ వ్యవస్థ కార్తిక్ గారు కూడా ఉన్నారు. కార్తిక్ గారు కూడా ఒక ప్రశ్న ఉంది. రిజిస్టర్ ఆఫ్ ఆఫీసర్ ఒక నిమిషం నిరంజన్ గారు, కార్తిక్ గారు చెప్పండి, ఇది నిజంగా ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి శుద్ధీకరణ ప్రక్రియ లేక రాజకీయ కోణం ఏమైనా ఉందనుకోవచ్చా? ఒక నిమిషం నిరంజన్ గారు. కార్తిక్ గారు మీరు చెప్పండి. పేరుతోటి నిర్వహిస్తున్నటువంటి ఈ ఓటర్ల జాబితా ఏమన్నది దీన్ని కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తుందో నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు నిరంజన్ రెడ్డి కూడా కాంగ్రెస్ వ్యతిరేకిస్తా ఉంది. సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఇతర రాష్ట్రాల్లో పాలించినటువంటి పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఆ పాయింట్ కి వస్తా ఉండండి. వీరు చెప్తుంది ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ కర్ణాటక రాష్ట్రాన్ని ఒక ఉదాహరణగా నిరంజన్ రెడ్డి గారు చెప్పారు. ఒక 2 నియోజకవర్గాల్లో ఆ రాష్ట్రంలో లేని ఓటు ఉంటుంది, అంటే ఓటు ఉంటుంది కానీ ఓటర్ ఉండడు. కానీ అలాంటి ఓట్లు ఏదైతే ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు చెప్పారో అది చాలా చోట్ల ఉన్నాయి దేశంలో. ఆ ఓట్లను తొలగించడానికే ఇప్పుడు ఈసారి ఓటు ఉంటది కానీ ఓటర్ ఉండడు. ఆ ఓటర్ చనిపోయి ఉండొచ్చు, లేదా అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయి ఉండొచ్చు, అతను ఇన్యాక్టివ్ అయ్యి ఉండొచ్చు. ఆ ఇన్యాక్టివ్ ఓట్లను తొలగించడం కోసమే సరి చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ దీన్ని ఆహ్వానించాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఏమైతే చెప్తుందో కొన్ని లేని ఓట్లు క్రియేట్ అయి ఉన్నాయి, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఓట్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పటికీ వాళ్ళ ఓటు తొలగించలేదు అని చెప్తున్న ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికే ఈసారి పేరుతోటి ఇప్పుడు తొలగించడం వల్లే తమిళనాడులో 90% అబోవ్ ఓట్ బ్యాంక్ నమోదైంది. బెంగాల్లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 90% పైగా పోలింగ్ నమోదైంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సరిగనుక విపక్షాలను మాత్రమే అన్యాయం చేస్తే బెంగాల్ ఒక ఉదాహరణగా చూడండి. బెంగాల్లో ఓట్ల తొలగింపు ఎక్కువగా ఎక్కడ జరిగిందో, ఏ నియోజకవర్గాల్లో జరిగిందో ఆ నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. ఎప్పుడు లేనంతగా జరుగుంటే బీజేపీ కలవాలి కదా. సరిగనుక కేంద్రం కోసం బీజేపీ కోసం జరుగుతుంటే బీజేపీ గెలవాలి కదా. ఎక్కడైతే ఓట్ల తొలగింపు ఎక్కువగా ఉందో బెంగాల్ నియోజకవర్గాలు లిస్ట్ తీయండి. ఆ నియోజకవర్గాల్లో మెజారిటీ భాగం తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. ఓట్లు ఎక్కువ పోయిన చోట అంటే సార్ నేను ఒకటి అడగదలుచుకున్నా సార్. ఇప్పుడు మీరు అన్నందుకు బ్రెజిల్ మోడల్ ఇక్కడ ఈ దేశానికి సంబంధం లేని బ్రెజిల్ మోడల్ ని 22 సార్లు హర్యానాలో ఓట్లు వేసినట్టుగా ప్రూఫ్లు చూపించారు. ఇది ఏ విధంగా న్యాయబద్ధంగా మీ ఎలక్షన్ కమిషన్ ఒకటే బూత్ లో బీజేపీ పార్టీ పార్టీ తరఫున ఉంటారు. ఎలాగైతే కౌంటింగ్ మన పోలింగ్ రోజు కౌంటింగ్ పోలింగ్ బూత్ లో ఎలా అయితే పార్టీ ఏజెంట్ కూర్చుంటారో అలాగే ఇక్కడ సరిపేరు తోటి పోలింగ్ బూత్ కి వచ్చిన రోజు పోలింగ్ బూత్ ఆఫీసర్ తో పాటు ప్రతి పార్టీ తరఫున ఏజెంట్ ఉంటాడు. ఆ ఏజెంట్ కి చెప్పే ఈ ఓటు ఇన్యాక్టివ్ కాబట్టి, ఈ ఓటు చనిపోయిన ఓటు కాబట్టి, ఈ ఓటు ట్రాన్స్ఫర్ అయిపోయిన ఓటు కాబట్టి, ఈ ఓటు వెయ్యని ఓటు కాబట్టి ఈ ఓటును తీసేస్తున్నామని చెప్పేసి చెప్తారు. ఏ వన్ సైడ్ గా చేయరు. మీ పార్టీ తరఫున ఏజెంట్ ఉంటారు, టిఆర్ఎస్ పార్టీ తరఫున ఏజెంట్ ఉంటారు, బీజేపీ పార్టీ తరఫున ఏజెంట్ ఉంటారు, ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఏజెంట్ ఉంటారు. ఎన్ని పార్టీలు అయితే రిజిస్టర్ అయి ఉన్నాయో అన్ని పార్టీల తరఫున ఏజెంట్ ఉంటారు పోలింగ్ బూత్ లో. ఆ పోలింగ్ బూత్ కి సరిపేరుతో ఓట్ల చేర్పులు మార్పులకు వచ్చినప్పుడు తప్పేముంది? హైదరాబాద్ మనం చూస్తున్నాం కదా, పోలింగ్ నమోదవుతుందా? ఉద్యోగం కోసం వస్తారు, ఓటు నమోదు చేసుకుంటారు, తర్వాత వేరే చోటకి వెళ్ళిపోతారు. ఈ ఓటు క్యాన్సిల్ కాదు. సరే మీరు మాట్లాడేది వాలిడ్ పాయింట్. ఓకే, నిరంజన్ గారు దానికి సంబంధించి కూడా ఏదో మాట్లాడదాం అనుకుంటున్నారు. ఒక నిమిషం సార్. కార్తిక్ గారు చెప్పండి. నిరంజన్ గారు. సార్ ఒక నార్మల్ రైతు ఈ ఓటు హక్కు, ఓటుకు సంబంధించిన లీస్టులు కానీ, ఓటుకు సంబంధించిన వాళ్ళ బయోడేటాలు కానీ వాళ్ళకి ఏం తెలియదు. దీంట్లో లాస్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం
కేవలం రైతులు, ఆదివాసులు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే, చదువుకోని వాళ్ళే మాత్రమే లాస్ అవుతున్నారు. వీటిలో ఇప్పటి వరకు సెంట్రల్ ఈసీఐ కానీ అదే విధంగా స్టేట్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ కానీ ఎలాంటి క్లారిటీ లేకుండా ఇచ్చారు. అదే విధంగా ఈ ఈసీఐని ఎలక్టెడ్ చేసి నామినేట్ చేసేది ఎవరు? ప్రైమ్ మినిస్టర్, ఒక మినిస్టర్. అంటే ఇది ఎవరి కింద ఉంది బాడీ? కేవలం బీజేపీ పార్టీకి సంబంధించిన మనుషులకే ఉంది. ఆ జ్ఞానేశ్వర్ అనే పర్సన్ కూడా ఎలక్ట్ అయిన మళ్ళీ రోజే మధ్యప్రదేశ్ లో ఒక నామినేటెడ్ పదవి ఎట్లా ఇచ్చారు? అదే విధంగా బీఆర్ ఎలక్షన్ టైంలో వాళ్ళ కూతురికి ఢిల్లీలో ఎట్లా ఇచ్చిండ్రు పదవులు? నిరంజన్ గారు ఒక విషయం నిరంజన్ గారు, ఇది సర్ ప్రక్రియ అనేది సంబంధించి కూడా ఎన్నికల్లో సంబంధించినటువంటి ఓటర్ జాబితా ప్రక్రియని దాన్ని శుద్ధి చేసే విధంగానే మాట్లాడుతున్నారు. కానీ మీరు పార్టీ పరంగా అయితే లేదంటున్నారు కదా వాళ్ళు. మాత్రమే ఇది చేస్తున్నారు. పార్టీ పరంగా అయితే లేదు అని అంటున్నారు, కేంద్రమే చెప్తుంది, ఇటు బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. సార్ ఒక్క నిమిషం. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ అనేది నామినేట్ చేయడం ఏంది? ఎల్ఓపి గారు, మినిస్టరు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్. ఇక్కడ ఇద్దరు ఓటేస్తే ఎలక్షన్ కమిషన్ ఎలక్టెడ్ అవుతున్నాడు. అంటే ఎవరి కింద పర్సన్? ఎలక్షన్ కమిషన్ అనేది ఎవరు? ఇప్పుడు ఈసీఐ ఎవరు ఎలక్ట్ చేస్తున్నట్టు? కేవలం బీజేపీ పార్టీ. అంటే ప్రతిపక్షాలను ఎలాంటి వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళకి నచ్చినట్టు ఎలక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చినట్టు. ఈ రోజు అధికారులు, మీకు ఇంకోటి కూడా క్లారిటీ చెప్తానండి, డిజిటల్ ఫామ్ ని వాడుతున్నారు. అదే విధంగా మీకు ఇక్కడ వాళ్ళకి నచ్చిన సిస్టమ్ ని ఎట్లా మాడిఫై చేస్తున్నారని మీకు ఈ రోజు ఎలక్షన్ కమిషన్ సిటిజన్షిప్ ఏంటండి? కొత్తగా ఫామ్ ఏంది? 2004 నుంచి ఈ రోజు వరకు లీస్ట్ లో ఓట్లు వేస్తున్నప్పుడు వాళ్ళను వెరిఫై చేయాల్సింది తప్ప వాళ్ళ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఉండాలి. 2004 కానీ 1987 తర్వాత. అంటే సర్టిఫికేట్ ప్రూఫ్ ఆ కాలంలో అసలు ఉన్నదా? డిజిటల్ ఉన్నదా? అదే విధంగా 1987 తర్వాత ఎవరైనా ఒక పేరెంట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉండాలన్నమాట. అదే విధంగా 2004 వస్తే వాళ్ళ ఫాదర్ది, మదర్ది బర్త్ ఈ పర్సన్ ప్రూఫ్. ఇది ఏమన్నా న్యాయమా? అంటే రైతులకు వాళ్ళ తల్లిదండ్రుల ప్రూఫ్లు ఉంటాయా? అదే విధంగా ఆదివాసీలకు ఉంటాయా? చదువుకోని వాళ్ళకు ఉంటాయా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు ఎలక్షన్ పోలరైజ్ చేసుకోవడానికి ఈ రోజు బ్రెజిల్ అమ్మాయి నిరంజన్ గారు, సెక్యులర్ ఓట్లు అంటే మీరు ఖచ్చితంగా ఎవరి కోసం అంటున్నారు? 22 సార్లు నిరంజన్ గారు, సెక్యులర్ ఓట్లు అంటే మీరు స్పష్టంగా కూడా ఎవరిని ఉద్దేశిస్తున్నారు? ఇప్పుడు మీ పిసిసి నాయకుడు అంటున్నారు, పిసిసి ప్రెసిడెంట్ అన్నారు, మహేష్ కుమార్ గౌడ్ అన్నారు, సెక్యులర్ ఓట్లు తీసేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి ప్రభావం పడుతుందని అంటున్నారు. సెక్యులర్ ఓట్లు అంటే మీరు స్పష్టంగా ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? సెక్యులర్ ఓట్లు అంటే ఇక్కడ రెగ్యులర్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి. అదే విధంగా ఇక్కడ హిందువులు ఒకటే కాదు, ఈ దేశం అంటే భారత్ మాత, కేవలం హిందూకు సంబంధించిన భారత్ మాత కాదు, ఈ దేశం అంటే మీరు కులాల వారిగా, మతాల వారిగా వేరు చేస్తున్నట్టు లేదు. అదే కులాల వారిగా, మతాల వారిగా వేరు చేస్తున్నట్టు అంటే ఈ దేశంలో ప్రతి ఒక్క ప్రజలకి భారత్ మాత ఉపయోగం. భారత్ మాత అంటేనే ఈ దేశంలో ప్రతి ఒక్క ప్రజలకు భారత్ మాత తల్లి అనే. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? సెక్యులర్ అని చెప్పేసి ముస్లింలను ఒకరిని పెంచడం, ఒకరిని తగ్గించడం, ముస్లిం అని, మైనార్టీలని, క్రిస్టియన్ అని రెచ్చగొట్టి బీజేపీ పార్టీ నిరంజన్ గారు వాళ్ళు అలా అంటున్నారు. ఓకే, మీరు సెక్యులర్ పార్టీ, సెక్యులర్ సంబంధించినటువంటి ఓట్లు కొల్లగొడుతున్నారని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు మతాల పరంగా కూడా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం లేదా? మీకు అనిపించడం లేదా అలాగా? హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, ఇసాయిలు అని చెప్పేసి లేదు. 100% వాళ్ళకు ఒకటే టార్గెట్, ముస్లింలను అంటే డౌన్ చేయాలంటే హిందూవాదులు రెచ్చిపోవాలి. హిందూవాదులు రెచ్చిపోతేనే కదా ముస్లింలని, క్రిస్టియన్స్ అని దూరం అవుతారు. మనకు బలగం వస్తుంది, పార్టీ స్ట్రాంగ్ అవుతుంది, ఆ రాష్ట్రంలో మన జెండా మారుతుంది అని చెప్పేసి ఒక ఇంటెన్షన్. కానీ కేవలం వాళ్ళ యొక్క ఇంటెన్షన్ కోసం పనిచేస్తున్నదే ఈ రోజు ఎలక్షన్ కమిషన్. ముస్లిం సంబంధించినటువంటి మైనార్టీ ఓట్లు కూడా తగ్గిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. హైదరాబాద్ పరంగా చూసుకుంటే కనుక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక దాదాపు ఎన్ని ఓట్లు ఉన్నాయండి?
ఎంత శాతం ఓట్లు ఈ ఉన్నాయండి? రోజు ఒక మాట చెప్పండి. మనము ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా. లేదు, ఒక ఈ నిమిషం. రోజు ఎంత శాతం ఓట్లు ఉన్నాయి? ఒక మాట చెప్పండి. దాదాపుగా అంటే 100% లో. కార్తిక్ గారు, మీరు మిగతాదంతా తీసుకున్నట్టుంది. కార్తిక్ గారు, నాకు అర్థం కలుగుతా. అసలు సరిపేరుతోటి ఈ దేశంలో ఎక్కువ ఓట్లు పోయినటువంటి రాష్ట్రం బెంగాల్ కదా. అవును. ఈ మొన్న మధ్య ఎన్నికలు జరిగాయి కదా. సరిపేరుతో ఎక్కువ పోయిన నియోజకవర్గాలు ఎవరు గెలిచారు అసలు? అదే చెప్పండి. బెంగాల్, ఎవరు బీహార్ గెలిచారు? మీకు తెలుసా లేదా? వెరిఫై చేయండి. 183 లక్షల మంది ఇన్యాక్టివ్ ఓట్లు, యాక్టివ్ ఓట్లు ఏం తీశారో చెప్పండి. ఒక ఓటు. బెంగాల్ ఒక్క ఊరు చెప్పండి. 23 లక్షల మంది, సరిపేరుతో 23 లక్షల మంది నిజంగా యాక్టివ్ ఓటు పోయింది అని చెప్పండి నాకు. ఎందుకు అనవసరమైన వాదన? ఈ సెక్యులర్ ఓట్లు పోతాయి. సెక్యులర్ ఓట్లు అంటే ఎవరు అసలు? ఎవరు సెక్యులర్ ఓట్లు సెక్యులర్ ఓట్లు అంటే ఏంటి? సెక్యులర్ ఓట్స్ అంటే ఏంటి? సెక్యులర్ ఓట్లు కాని ఓట్లు ఏంది? భారతీయ ఓటర్లు. దేశంగా ఆలోచించండి. ప్రజలు ఎందుకు విభజిస్తారు? ప్రజలు విభజించడం. ఒక్క నిమిషం అండి. సర్ అనేది పార్లమెంట్ లో రాజ్యాంగం చేయని ఒక లేని ఒక కమిషన్, వాళ్ళకి నచ్చిన కమిషన్ ఏ విధంగా ఇస్తారని చేయడం కోసమే కదా. వాళ్ళ నచ్చిన విధంగా చేసుకోవడమే కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు ఉంది. బెంగాల్ ఉంది, తమిళనాడు ఉంది. చెప్పండి నాకు. ఇక్కడ మన కళ్ళ ముందు సారీ అయినటువంటి బెంగాల్ ఉంది, తమిళనాడు ఉంది. ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. జనం ఎడ్యుకేట్ అయ్యారు. ఓటు వేయకపోతే నా ఓటు పోయిందని భయం వచ్చింది. అందరూ ఓటింగ్ లో పాల్గొన్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన పార్టీని ఎన్నుకున్నారు. ఎక్కడ బీజేపీ లబ్ధి పొందింది? పశ్చిమ బెంగాల్లో ఈ సరిపేరుతో ఓట్లు ఎక్కువ పోయి చోట మమతా బెనర్జీ పార్టీ గెలిచిందని లెక్కలు కూడా చెప్తున్నా మీకు నేను. మీరు చూడండి ఈ లెక్కలు, వాస్తవాలు చూడండి. బీజేపీకే సరిపై పడితే బీజేపీ ఆ స్థానాల్లో గెలవాలి కదా. సరే, దక్షిణాల్లో ఉన్నటువంటి యొక్క అస్సాంలో గెలిచిన ఏ పార్టీ? ఈ దేశంలో 20 నుంచి 18 మధ్యలో రాష్ట్రాలలో ఏ పార్టీ ఉంది? ఇక్కడ మీరు చెప్పడం అనేది కాదు. ఇది సర్ అనేది రాజ్యాంగం బద్ద లేనిది కమిషన్. ఎలక్షన్ కేరళలో గెలిచిన ఏ పార్టీ అండి? కేరళలో గెలిచిన ఏ పార్టీ? నిరంజన్ గారు, కేరళలో గెలిచిన ఏ పార్టీ? కాంగ్రెసే కదా. కేరళలో గెలిచింది ఏ పార్టీ? కాంగ్రెస్ కదా. తీవ్ర స్థాయిలో వ్యతిరేకించినటువంటి పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ కేసేసింది. ఆ కేసు నేను ఒకటే అడుగుతున్నాను. ఈ దేశంలో ప్రతిపక్ష నేతలను, ప్రతిపక్ష పార్టీలను ప్రతి రాష్ట్రంలో గౌరవించే హక్కు ఎలక్షన్ కమిషన్ కు ఉందా లేదా? వాళ్ళని గౌరవించుకొని నిరంజన్ గారు ఒక్క నిమిషం యాజ్ ఏ కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులుగా ఒక క్వశ్చన్ వేస్తున్నానండి. ఇటు కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, సర్ప్రక్రియకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో కూడా వ్యతిరేకత వచ్చినటువంటి ఒక స్థానాలు అవన్నీ కూడా ఆ రాష్ట్రాలు కూడా తీవ్ర స్థాయిలో కూడా వ్యతిరేకించినటువంటి స్థానాలే. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఇటు కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇటు తమిళనాడు కూడా చాలా ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో కూడా గెలవడం జరిగింది. ఎందుకు ఇక్కడ సర్ ప్రక్రియ ఓడిపోయింది కదా. సౌత్ ఇండియాలో వాళ్ళకి అదే అర్థమైంది. ప్రజలు డిస్టర్బ్ అవుతున్నారు. నిరంజన్ గారు, మీ నాయకుడు చేసినటువంటి మాటలంతా పక్కన పెడితే కనుక ఇప్పుడు ఇంత చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ప్రజలు డిస్టర్బ్ అయిపోతున్నారు. అరే సర్ ప్రక్రియ అంటే ఏంది, ఏం చేస్తారు, ఎలాంటి మళ్ళీ కొత్త నియమాలు కానివ్వండి, నిబంధనలు తీసుకొస్తారు, అసలు ఈ ప్రక్రియ ఏంది అనేది కొంచెం డైలమాలో పడుతున్నారు. నిజంగానే ఉన్నాయా లేవా, వాళ్ళు మళ్ళీ పేపర్లు తీసుకొని అవన్నీ తిరగడం చేయడం ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు వేరే ఉన్నాయి, పార్టీల పరంగా ఇచ్చినటువంటి సూచనలు వేరే రకంగా ఉన్నాయి. ప్రజలు డిస్టర్బ్ అయిపోతున్నారు. ఏమంటారు కార్తిక్ గారు? విషయం ఏంటంటే ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారండి. ప్రజలు డిస్టర్బ్ ఏం కావట్లేదు. సరే అనేది మంచి కోసమే అనేది ప్రజలు అవగాహన కల్పించాల్సిన పార్టీలు అవగాహన కల్పించాలని క్వశ్చన్ అడుగుతున్నానండి. నాకు ఇంతవరకు నిరంజన్ రెడ్డి గారి నుంచి ఆన్సర్ రాలేదు, కానీ మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి. సరే ఎక్కడ జరిగింది? తమిళనాడు జరిగింది కదా. మంచి జరిగిందా చెడు జరిగిందా చెప్పండి నాకు. డైరెక్ట్ గా అడుగుతున్నా. బీజేపీ అన్నాడీఎంకే కూటమి ఆమె గెలిచిందా? కేరళ జరిగింది సరిపేరు. ఎవరు గెలిచారు? బీజేపీ ఆమె గెలిచిందా? ఎవరిది? ఎన్డీఏనే కదా. కాంగ్రెస్ గెలిచింది కదా. తర్వాత ఎక్కువ సరిపేరుతో ఓట్లు పోయింది బెంగాల్లో,
90 లక్షల వరకు పోయినాయి, 87 లక్షలు ఓట్లు పోయినాయి. 87 లక్షలు ఎక్కువ ఓట్లు పోయిన నియోజకవర్గాలు లెక్క తీయండి, అక్కడ ఎవరు గెలిచారో చూడండి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకేపేమో సర్వేతో పోలింగ్ పెరిగింది, పైగా రిజల్ట్ బాగుంది. రిజల్ట్ బాగుంది అనుకున్న తర్వాత కూడా ఇంకా దాన్ని వ్యతిరేకించడం అంటే అర్థం ఏంటి? ఇందాక నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నారు ఏదో కర్ణాటక రాష్ట్రంలో ఒక 2 నియోజకవర్గాల్లో ఓటర్లు ఉంటారు కానీ ఓట్లు ఉన్నాయి కానీ ఓటర్లు లేరని. అలాంటి ఓట్లేగా తొలగిస్తుంది, దానికోసమే పెట్టింది. రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం సార్, సరే సహకరించమని చెప్పండి. వాళ్ళ పార్టీ ఏజెంట్ ఉంటాడండి. అదే సార్ అంటే ఎలక్షన్ కమిషన్ అంటే ఏదో ఆకాశం చూడిపడరు, మనకాడు ఉన్న అధికారులే ఉంటారు. మనకాడు ఉన్న అధికారులే వాళ్ళు రివ్యూ చేస్తా ఉంటారు. వాళ్ళతో పాటు కాంగ్రెస్ ఏజెంట్ ఉంటాడు. కార్తిక్ గారు టైం సమయం తక్కువగా ఉంది, ఒక నిమిషం లాస్ట్ ఒక ఫైనల్ గా చెప్పండి. సర్ ప్రక్రియ వల్ల తీసుకున్నటువంటి నిర్ణయం ఇటు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానివ్వండి ఎలా ఉండబోతుంది, దీనిపైనటువంటి మీ సూచనలు సలహాలు ఏంటి? ఏం లేదండి, ఓటర్ని కన్ఫ్యూజ్ గురి చేయకుండా చాలా క్లారిటీతో రాజకీయ పార్టీల అనుసంధానంతో ప్రజల అనుసంధానంతో పారదర్శకంగా జరగాలి. ఎవరు యాక్టివ్ ఓట్లు తొలగొద్దు, దొంగ ఓటు ఉండొద్దు. పోలింగ్ పర్సెంటేజ్ పెరగాలి. హైదరాబాద్ లో మాలాంటి వాళ్ళం బాధపడుతుంది అంటే 50% మించి పోలింగ్ రావట్లేదు అర్బన్ ఏరియాలో కూడా. కాబట్టి పోలింగ్ పర్సెంటేజ్ పెరగాలి. పెరగాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఓటు వేయకపోతే ఓటు ఉండదు. అందులో ట్రాన్స్ఫర్ అయిపోయిన ఓట్లు, దొంగ ఓట్లు, చనిపోయిన ఓట్లు ఇవన్నీ తీసేయబడాలి. ఏదైనా ప్రక్షాళన అవసరం. ఈ అవసరానికి ప్రజలు సహకరించాలి, పార్టీలు సహకరించాలి. ఏమైనా లోటుపాటు ఉంటే వాటిని మాత్రమే ఎత్తి చూపాలి. పూర్తిగా రైట్ నిరంజన్ గారు మీరు చెప్పండి, షార్ట్ అండ్ స్వీట్ గా మీరు చెప్పేసండి. ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్టీ తరపున కానివ్వండి, మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ పార్టీ తరపున మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ బీజేపీ పార్టీకి నచ్చిన విధంగా చేస్తున్నారు ఒకటి. రెండోది ఏంటంటే దేశంలో ఉండే ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలి. ఆ ఓటు హక్కు కూడా వాళ్ళ ఇష్టార్జితం కాకుండా ఆ ప్రజల యొక్క ఆకాంక్షను బట్టి, అదే విధంగా ప్రతిపక్షాలను గౌరవించి ప్రతిపక్షాలకు తగ్గట్టుగా పోవాలి. కానీ కేవలం బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నిర్ణయాలకు తగ్గట్టుగా చేసుకోవడం తప్ప ఈ రోజు ప్రజల్లో రైతులు, పేదవాళ్ళు వాళ్ళకు ఈ డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లు రైతులకు ఎట్లా చదువుకోని ఒకటే సర్ అనేది పార్టీగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నచ్చిన ధోరణిలో కొందరిని ఎలక్ట్ చేసుకోవడం కోసం సర్ ప్రక్రియకు సంబంధించి కూడా ఖచ్చితమైన భరోసా కల్పించాలి. ఇటు సెక్యులర్ ఓట్లు తీస్తున్నాం, ఆ ఓట్లు తీస్తున్నాం అని చెప్పడం కంటే ప్రజలకు దీనిపైన కూడా స్పష్టత ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇటు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అలాగే ఎలక్షన్ కమిషన్ సూచిస్తున్నటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ నిరంజన్ గారు అండ్ థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ డిబేట్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మరి కలుద్దాం.